అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ వెనుకున్న వ్యూహమేంటి? ఈ విరమణ పూర్తిస్థాయి శాంతికి బాటలు వేస్తుందా, లేక సుదీర్ఘ యుద్ధం దిశగా కొత్త ఆలోచనలు చేయడానికి ఉపకరిస్తుందా? ఈ అంశాలపై అంతర్జాతీయ వ్యవహారాలు, జాతీయ భద్రతా అంశాల విశ్లేషకుడు డాక్టర్ కన్నెగంటి రమేష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి తాత్కాలికమైనటువంటి విరామం లభించింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటిది ఈ శాంతి చర్చలు కొనసాగుతాయా, మరింత క్లిష్టమైనటువంటి పరిస్థితులు దారితీస్తాయా అనే విషయాలను మనతో విశ్లేషించేందుకు అంతర్జాతీయ నిపుణులు డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసినటువంటి కొన్ని గంటల్లోనే ఈ తాత్కాలిక కాల్పుల విరమణ అనేది జరిగింది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నేను అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీ హిస్టరీలో డాక్టరేట్ చేసి అక్కడ అమెరికాలోనూ ఇటు ఇజ్రాయెల్లో కూడా చదువుకొని ఇజ్రాయెల్లో కూడా పోస్ట్ డాక్టరేట్ చేసి ఆ జ్ఞానంతో మాట్లాడుతున్నాను. దానికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీస్తో మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు జరిగిన ఈ 2 వారాల సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఏదైతే ఉందో ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి మధ్య, ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్ ఒకవైపున, ఇరాన్ ఒకవైపున, ఇది తాత్కాలికమే అని నేను చెప్తున్నాను. దీన్ని శాశ్వతంగా మనము పరిగణించకూడదు. ఎందుకంటే 10 పాయింట్ ఫార్ములా ఇరాన్ ఏదైతే ఇచ్చిందో, అమెరికా మొదలు పెట్టిందో, దాంట్లో చాలా వరకు అమెరికాకి రుచించిన అంశాలు చాలా ఉన్నాయి, ఇజ్రాయెల్కి కూడా సరిపడిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మీద ఇరాన్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తానంటుంది. దానికి ససిమేరా ట్రంప్ కానీ ఇజ్రాయెల్ కానీ ఒప్పుకునే అవకాశం ఉండదు. నెంబర్ 2, యురేనియం ఎన్రిచ్మెంట్ మీద కూడా మమ్మల్ని మీరు ఆక్షేపించొద్దు అని ఇరాన్ అడుగుతుంది ఆ 10 పాయింట్ ఫార్ములాలో. దానికి కూడా అమెరికా ససిమేరా. అసలు యుద్ధానికి ప్రధాన కారణం ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్రోగ్రామ్ ఇరాన్ దగ్గర ఆ ఫార్ములా ఉంది. దాని వలన ప్రపంచ వినాశనం జరుగుతుంది. పెద్దన్నగా నేను ఐ హ్యావ్ టు స్టాప్ దట్ అనేదే అమెరికా యొక్క మేజర్ క్లెయిమ్. యురేనియం ఎన్రిచ్మెంట్ మా ఇష్టం అని ఇరాన్ అంటే అమెరికా ఒప్పుకోదు. సో ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోదు. ముఖ్యంగా హౌతీస్, హమాస్, హిజ్బుల్లా, ఈ 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ రష్యా, చైనా సపోర్ట్తో ఇరాన్ చేస్తున్నది అమెరికాకి, ఇజ్రాయెల్కి 100% నచ్చదు. కానీ తాత్కాలికంగా ఇది ఉపశమనంగా మనం భావించాలి. ఇరాన్ నాగరికత అంతం చేస్తానని ట్రంప్ చెప్పినటువంటి కొన్ని గంటల్లోనే ఈ కాల్పుల విరమణకు మొగ్గు చూపడం వెనుక ఏమైనా వ్యూహాత్మకమైన ఆలోచనగానే 100%. ఇప్పుడు ప్రపంచం ముందులో కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఏమని చెప్పాలనుకుంటున్నాయంటే, ఇరాన్కి మేము అవకాశం ఇచ్చాము, 48 గంటలంటే మరీ తక్కువ, కనీసం 2 వారాలు అవకాశం ఇచ్చామనేది కూడా వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. అదొక కారణము. దానితో పాటు జనరల్గా మనం అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెటరిక్ ఉంటుంది, కొంత రియాలిటీకి రెటరిక్కి, అంటే వాస్తవానికి ఆయన చెప్పేదానికి కొంత పొంతన కుదరదు, అది అందరికీ తెలిసిందే. ఈ 2 వారాల్లో డిప్లొమసీ ముందలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఇరాన్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, లేదా ఇజ్రాయెల్ నుంచి కానీ, భారతదేశం నుంచి అయినా కానీ, లేదా పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ లాంటి దేశాలు మరి ముఖ్యంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం చేసినా ప్రపంచ శాంతికి యుద్ధం అనేది విఘాతం కాబట్టి, మానవ రక్షణకి మరి ముఖ్యంగా హ్యూమన్ సెక్యూరిటీకి విఘాతం కాబట్టి ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదనే దాని మీద ఉంది. కానీ నేను గ్రౌండ్ రియాలిటీస్ మీద ఒక అవగాహన రీసెర్చ్ చేసిన సందర్భంగా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ 2 వారాల కాల్పుల విరమణనే పర్మనెంట్ కాదు, ఇది లాస్టింగ్ సొల్యూషన్ కాదు. రావణ కాష్టం ఇంకా కాల్తానే ఉంటుంది. అంటే యుద్ధానికి సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులు ఫ్యూచర్లో కూడా ఇంకా ఉంటాయనేదే మనకు కనపడుతున్న వాస్తవం. అంటే ఇస్లామాబాద్లో చర్చలు ఎలా ఉండొచ్చు? ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు, జరగబోయే చర్చల్లో 100% ఏదన్నా ఒక మంచి స్థాయికి వెళ్దామనే ఆలోచన అయితే ఉంటుంది. దాంట్లో తప్పులేదు. అంటే ఇరాన్లో ఉన్నటువంటి యురేనియంకి సంబంధించిన వాటిని మేము చూసుకుంటామని చెప్పి అమెరికా అంటుంది. అంటే ఒక విధంగా అణ్వాయుధాలకు సంబంధించిన దాన్ని నియంత్రించింది అనుకోవచ్చా, లేదా ఎలా దీన్ని చూడవచ్చు? 100% ఇంపార్టెంట్ యురేనియం ఎన్రిచ్ ప్లాంట్స్ని, పోర్ట్స్ని, ఎయిర్పోర్ట్స్ని, రాకెట్ లాంచింగ్ సెంటర్స్ని, ఇరాన్కి సంబంధించిన వైటల్ ఇన్స్టలేషన్స్ మొత్తాన్ని అమెరికా కుట్టింది. అందుకని అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ ఒక మాట అంటున్నారు, ఏమని? ఇరాన్తో మా యొక్క యుద్ధ లక్ష్యాలు ఒక 60% వరకు కంప్లీట్ అయినాయి, ఇంకా 40% ఉన్నాయి. ఆ 40% కూడా ఈ 2 వారాల కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. అంటే హార్మూజ్ జలసంధి విషయంలో కూడా కొంత ఇరాన్ కొన్ని రకాల ఆంక్షలు అయితే విధించింది. మొత్తం తెరుచుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చా, లేకపోతే అమెరికా ఏవైతే ఒత్తిడి తీసుకొస్తుందో హార్మూజ్ జలసంధి విషయంలో దానికి ఇరాన్ అంగీకరిస్తుందో? అమెరికా తీసుకొచ్చేవి అన్నీ 100%కి 100% ఇరాన్ అంగీకరించదు, నెంబర్ 1. అలానే ఇరాన్ చెప్పినవి కూడా అమెరికా అంగీకరించదు. కాకపోతే ఈ 2 వారాల కాల్పుల విరమణలో దౌత్యవేత్తలు ఒక అడుగు ముందలకు వేసి ఈ అన్ని ముఖ్యంగా ఏవైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, లేదా సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ లాంటి దేశాలు, లేకపోతే రష్యా, చైనా లాంటి దేశాలు
యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మరి ఈ అంశాలను తీసుకొచ్చి హర్ముజ్ జలసంధి మీద ఏ ఒక్కరి ఆధిపత్యం ఉంటే మంచిది కాదండి. అది ఇరాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. హిందూ మహాసముద్రంలో అతి కీలకమైన 3 నేత్రాలు ఉన్నాయి సార్. ఒక నేత్రమేమో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, ఇంకొక నేత్రమేమో బాబెల్ మందేబ్, యమన్కి జిబూతికి మధ్య ఉన్నది. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఏమో ఒమాన్కి ఇరాన్కి మధ్య ఉన్నది. స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఇండోనేషియా మలేషియా మధ్య ఉన్నది. ఈ 3 జలసంధులు మన హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్లో ఉన్నాయి. కాబట్టి వాటిని కాపాడుకోవడానికి మనము చాలా ఎక్కువ శ్రద్ధ కనిపించాల్సిన అవసరం ఉంది. ఏ నేపథ్యంలో? స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్లో జరుగుతున్న గొడవ నేపథ్యంలో ఈ మిగతా 2 జలసంధుల మీద కూడా మనము స్పెషల్ అటెన్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటికే చూస్తే ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చూస్తే ప్రపంచ మార్కెట్లో చాలా వరకు కోలుకోని రీతిలో దెబ్బతిన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తాత్కాలిక విరామం వల్ల మళ్ళీ ఏమైనా పుంజుకోవచ్చా? తప్పకుండా ఈ తాత్కాలిక విరామం వలన స్టాక్ ఎక్స్చేంజెస్లన్నీ కొంత పుంజుకుంటున్న మాట వాస్తవమే. కానీ ఈ 2 వారాల్లో ఇప్పుడు చెప్పటానికి శాంతి అని చెబుతున్నారు, కాల్పుల విరమణ అని చెబుతున్నారు. కానీ వాస్తవంలో చూస్తే యుద్ధం ఇవాళ మార్నింగ్ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీద స్ట్రైక్ చేసింది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద స్ట్రైక్ జరుగుతుంది. అంటే చెప్పే వేరు చేసే వేరుగా వేరు కనపడుతున్నాయి. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఒక 2 వారాల పాటు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ప్రస్తుతం నెలకొన్న శాంతి వల్ల భారతదేశంలో భౌగోళికంగా వాణిజ్యపరంగా ఎలాంటి మార్పులు కనిపించావు? ఈ యుద్ధం మూలాన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి యొక్క దిగ్బంధనం మూలాన ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అవి త్వరగా కోలుకోవడానికి ఈ 15 రోజుల ఈ పీస్ ప్లాన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అమలు అవ్వాలని మనం కోరుకోవాలండి. ఒకవైపు చూస్తే ఇప్పటికే గ్యాస్ అంశం ఉంది, మరోపక్క ఎల్పిజి, ఎల్ఎన్జి, ఆయిల్, న్యాచురల్ గ్యాసు, పెట్రోలియము, అలైడ్ ప్రొడక్ట్స్, వాటిని నమ్ముకొని ఉన్న మాస్ ట్రాన్స్పోర్టేషను, ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, అన్ని రకాల సెక్యూరిటీలకి ఈ యుద్ధం మూలాన చాలా నెగిటివ్ ప్రభావం పడింది. వాటి నుంచి మనం రావాలి అంటే ఎంత త్వరగా మనము పీస్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయడమే దీని యొక్క లక్ష్యం. సార్ చూసి చివరిగా ఈ 2 వారాల విరామం ఏదైతే ఉందో ఇది సుదీర్ఘ పోరాటానికి సంబంధించి వ్యూహరచన కోసం అనుకోవచ్చా, లేకపోతే శాంతి పూర్తిగా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? శాంతి వచ్చే అవకాశం 50% ఉంటే సుదీర్ఘంగా యుద్ధం జరగడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంకా జాగ్రత్త పడాలి. మరి ముఖ్యంగా ఏషియన్ యూనిటీని కనపరచాలి. మరి ముఖ్యంగా రష్యా, చైనా లాంటి దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేయకుండా, అమెరికాకి నేటో లాంటి కంట్రీ సపోర్ట్ చేయకుండా, ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేయకుండా దౌత్యం ద్వారా ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ రావాలి. ఆ కట్టడి చేయగలిగిన పరిస్థితి ఒక భారతదేశానికి, ప్రధానమంత్రి మోదీ గారికి మాత్రమే ఆ అవకాశం ఉన్నది, ఆ సందర్భం ఉన్నది. ఎందుకంటే ఈ యుద్ధంలో ఉన్న 3 ప్రధాన సూత్రధారులతో మాట్లాడగలిగిన చతురత, దౌత్యనీతి భారత్కి ఉంది. ఆ భారత్ చెప్తే వినే స్టేజ్లో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనము ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత్ విల్ హ్యావ్ టు టేక్ దట్ ప్రోయాక్టివ్ స్టాండ్స్. ఇది డాక్టర్ కనగంటి రమేష్ గారి అభిప్రాయం. విజయవాడ నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.